హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డిన్నర్లోకి నిమ్మకాయ రసం చేశాను. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. సో ఒకసారి ప్రాసెస్ చూపిస్తాను ఎలా చేయాలో. జస్ట్ 3 స్పూన్స్ ఆఫ్ కందిపప్పుని నీట్గా కడిగేసి అందులో 1 టొమాటో సరిపోతుంది. 1 టొమాటో ఇది వేసి కొన్ని నీళ్లు పోసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మెత్తగా కుక్ అవ్వాలి పప్పు, అయితేనే బాగుంటుంది. సో ఒకసారి ప్రెషర్ పోయిన తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి దీన్ని. ఇలా మ్యాష్ చేసిన తర్వాత నేను దీంట్లో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ కన్సిస్టెన్సీ మీరు చూసుకోవచ్చు. ఒకవేళ పప్పు ఎక్కువ ఉంది అంటే ఇంకొంచెం వాటర్ పడుతుంది. నేను వేసిన పప్పుకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోయింది. ఇందులో నేను కొత్తిమీర యాడ్ చేశాను. ఇలా కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ స్టవ్ మీద బాయిల్ చేయాలి దీన్ని. దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలి, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలని నేను పౌడర్ చేశాను. ఈ పౌడర్ని పప్పు బాయిల్ అవుతున్నప్పుడు అందులో వేసేయాలి, వేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు తాలింపు పెట్టాలి. ఆయిల్లో ఎండుమిర్చి, ఆవాలు, కొంచెం పసుపు సరిపోతుంది. ఇవి వేసి బాగా మిక్స్ చేసేసి ఈ తాలింపుని రసంలోకి కలిపేసేయాలి, బాయిల్ అవుతున్న రసంలో. అంతే, అయిపోయినట్టే. సో ఇలా తాలింపు వేసిన తర్వాత బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మన యాక్చువల్ ఇంగ్రీడియంట్ వస్తుంది, అది నిమ్మకాయ రసము. నేను 2 లెమన్స్ తీసుకున్నాను. 2 లెమన్స్ స్క్వీజ్ చేసి ఆ రసం అందులో యాడ్ చేసేసి మిక్స్ చేయాలి. అది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేయాలి. అంతే, అయిపోయినట్టే. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే.